మైగ్రేన్ కి ఈ ట్యూమర్ నొప్పికి అసలు నొప్పి ఏ విధంగా వస్తుంది ట్యూమర్ కి? మైగ్రేన్ హెడ్ఏక్స్ లేకపోతే మెజారిటీ ఆఫ్ ద హెడ్ఏక్స్ బినైన్ Okay. హెడ్ఏక్స్ అంటాం. అంటే ట్యూమర్కి సంబంధం లేకుండా వచ్చే హెడ్ఏక్స్. ట్యూమర్ హెడ్ఏక్స్ ఎట్లుంటాయి అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరగడం వల్ల వస్తాయి. సో బ్రెయిన్లో ప్రెషర్ పెరగడానికి ఏవైతే కారణాలు ఉంటాయో వాటి వల్ల హెడ్ఏక్స్ వస్తాయి. ఓకే, ప్రెషర్ పెరగడానికి కారణం అంటే మనం దగ్గినప్పుడు తలనొప్పి రావడం, అవును. లేదు ఎర్లీ మార్నింగ్ హెడ్ఏక్స్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్స్ ఎందుకు అంటే బ్రెయిన్లో ప్రెషర్ చేంజెస్ ఆ టైంలో ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్లో ఉండే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం, పొజిషన్ మనం ఫ్లాట్గా పడుకోవడం, వాటి కొన్ని కారణాల వల్ల బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతుంది ఆ టైంలో. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ హెడ్ఏక్స్, వేకప్ హెడ్ఏక్స్ అంటాం. 4 o'clock 5 o'clock తలనొప్పితోటి నిద్ర లేవడం, లేకపోతే తలనొప్పి వల్ల నిద్ర లేవడం, ఇవి ట్యూమర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. యాజ్ డే ప్రోగ్రెసెస్ హెడ్ఏక్ విల్ గెట్ బెటర్ ఇన్ ట్యూమర్ హెడ్ఏక్స్. బట్ మిగతావి ఏవైతే ఉంటాయో మైగ్రేన్ కావచ్చు, స్ట్రెస్ హెడ్ఏక్ కావచ్చు, టెన్షన్ హెడ్ఏక్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ వస్తాయి. డే టైం లేదు, ఎర్లీ మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే, వీటన్నిటితో పాటు వామిటింగ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ట్యూమర్ హెడ్ఏక్స్లో వామిటింగ్ అయిన తర్వాత పేషెంట్ గెట్స్ బెటర్, పేషెంట్ ఫీల్స్ రిలీవ్డ్. వామిటింగ్ చేసేసుకున్నారనుకోండి, తలనొప్పి కొంతవరకు రిలీఫ్ రావచ్చు, దే ఫీల్ బెటర్ ఆఫ్టర్ వామిటింగ్. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అట్లాంటి ఎపిసోడ్స్ ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి అంటే దెన్ వీ హ్యావ్ టు సస్పెక్ట్ ఇట్ ఈస్ పాసిబ్లీ ఎ ట్యూమర్. ఓకే, పాసిబుల్ అయి ఉండొచ్చు అని అంతే. రేజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే ఏంటి డాక్టర్ గారు? సేమ్ ఇందాక నాకు బ్రెయిన్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే బ్రెయిన్ మనకు క్లోజ్డ్ కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. ఈ పుర్ర ఎముక ఉంటుంది, దాని కింద డ్యూరాన్ ఒక పొర ఉంటుంది, ఆ పొర లోపల బ్రెయిన్ కూర్చొని ఉంటుంది. ఓకే, సో ఈ బ్రెయిన్ చుట్టూ వాటర్ ఉంటుంది, సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. అదే వాటర్ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది, వెన్నుపూసలోకి వస్తుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంటే తిరుగుతూ ఉంటుంది. సో ఈ బ్రెయిన్ రిజిడ్ కంపార్ట్మెంట్ అంటే ఒక బాక్స్ లాగా ఉండే ఈ పుర్ర ఎముక లోపల ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రేనియల్ ప్రెషర్, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం. ఓకే, సో అది పెరగడం వల్ల హెడ్ఏక్స్ వస్తాయి. ఎందుకు పెరుగుతోంది అంటే వేరియస్ రీజన్స్ అగైన్, అంటే వాటర్ అక్యుములేషన్ వల్ల కావచ్చు, లేకపోతే మీరు అడిగినట్లు ట్యూమర్ వల్ల కావచ్చు. వీటి వల్ల కూడా ట్యూమర్స్ వస్తాయి డాక్టర్ గారు? ఈ ప్రెషర్ వల్ల ఇప్పుడు మనం ప్రెషర్ వల్ల ట్యూమర్ రాదు, ట్యూమర్ వల్ల ప్రెషర్ పెరుగుతుంది. ఓకే, సో బ్రెయిన్ మామూలుగా అందరికీ ఏముంటుంది, బ్రెయిన్ ఉంటుంది, ఎముక ఉంటుంది, ఎముక లోపల బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ కాకుండా ఎక్స్ట్రా ఏది వచ్చినా కూడా ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఈ రూమ్ అనుకోండి, రూమ్లో ఇద్దరుంటే స్పేషియస్గా ఉంటుంది. ఇంకొక వ్యక్తి వచ్చాడు అనుకోండి, కొంతవరకు బెటర్. అట్లా కాకుండా ఒక 15 మంది వచ్చారనుకోండి, దిస్ రూమ్ స్టార్ట్స్ టు గెట్ కంజెస్టెడ్, స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే నార్మల్గా కూర్చోవాల్సిన వాళ్ళకి లేకపోతే ఆఫీస్ వాళ్ళకి స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. 100 మంది వచ్చారనుకోండి, మిగతా వాళ్ళందరూ ఒక చోట ఇరుక్కుంటారు, వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ తగ్గిపోతాయి. సేమ్ అదే టైప్లో నార్మల్ బ్రెయిన్ కాకుండా, నార్మల్గా బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెజల్స్ ఏదైతే బ్లడ్ ఉంటుందో అది కాకుండా, లేదు ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏది వచ్చినా కూడా కొంతవరకు బాడీ విల్ టాలరేట్. బియాండ్ దట్ పాయింట్ బ్రెయిన్లో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ప్రెషర్ పెరిగే కొద్దీ ఆ పొరలు స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, బ్రెయిన్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది, వాటి వల్ల తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అది మీరు అడిగినట్లు రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే అది. ట్యూమర్స్ ఎందుకు వస్తాయి, కారణాలు ఏముంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ గారు? ఎందుకు వస్తాయి? సో అందరూ మోస్ట్ కామన్ ఓపీలో కూర్చున్నప్పుడు పేషెంట్ సర్జరీ ఇది ఇట్లా ఉంది ఇబ్బంది అని చెప్పగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఎందుకు వచ్చింది, మాకే ఎందుకు వచ్చింది? నోబడీ నోస్, ఎవరికి తెలియదు. ఒక సెట్ కొంతమందికి మాత్రం వాళ్ళకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం. దే ఆర్ మోర్ ప్రోన్, అంటే వాళ్ళ లీనియేజ్లో జెనెటిక్స్ పరంగా వంశపారంపర్యంగా వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది అని కొన్ని ట్యూమర్స్ మాత్రం. బట్ మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్లో అట్లీస్ట్ ఎందుకు వస్తాయి అనేది ఎవరికి తెలియదు. దర్ ఈస్ నో రీజన్. ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. ఇప్పుడు మీకు కూడా బ్రెయిన్లో ట్యూమర్ ఉండొచ్చు, నాకు కూడా ఉండొచ్చు, బట్ స్కాన్ చేయించుకుంటే తప్ప తెలుసుకునే ఛాన్స్ లేదు. అంతే తప్ప వీళ్ళకి ఎందుకు వచ్చింది, లేకపోతే ఆ ఏజ్లో ఎందుకు వచ్చింది, 70 yearsలో ఎందుకు వచ్చింది, 3 yearsలో ఎందుకు వచ్చింది అంటే నో రీజన్, నో బడీ నోస్ అండ్ దెర్ ఇస్ నో ప్రూవ్డ్ ఫ్యాక్టర్ ఫర్ దాట్. ఎవరికి తెలియదు. కొంతమందికి మాత్రం, కొన్ని సెట్ ఆఫ్ పాపులేషన్స్ వాళ్ళకి మాత్రం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్స్ ఉంటాయి, సిండ్రోమ్స్ అంటాం. వాళ్ళకి కొన్ని క్యాన్సర్లు, కొన్ని ట్యూమర్లు వచ్చే రిస్క్ ఎక్కువ అంతే, వస్తాయని గ్యారంటీ ఏమీ లేదు. మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ అంతే. ఓకే, సో ట్యూమర్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఇందాక అనుకున్నట్లే ట్యూమర్లు బినైన్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం. బ్రెయిన్లో ట్యూమర్స్ అంటే ఈ బినైన్ మ్యాలిగ్నెన్స్ అనేది మిగతా బాడీ పార్ట్స్లో వీ కెన్ క్లియర్లీ డిఫైన్. బ్రెయిన్లో బినైన్ మ్యాలిగ్నెంట్ అంటూ ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయలేం. లోపల పొరల్లో వచ్చే ట్యూమర్ ఉంటుంది, చిన్న మెదడుకు వచ్చేది ఉంటుంది, పైన పొరల్లో వచ్చేది ఉంటుంది, ఇట్లా రకాలు ఉంటాయి కదా డాక్టర్? అవి ఏం రకాలు, అవి ఎందుకు అట్లా
డిఫరెంట్ ప్లేసెస్లో రావడానికి ఏదన్నా కారణం ఉంటుందా? వేరే వేరే చోట ఉంటే సిమ్టమ్స్ కూడా వేరుగా ఉంటాయి. డెఫినెట్లీ వచ్చే ప్లేస్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఒక ఏరియా తీసుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు బ్రెయిన్ తీసుకున్నాం అనుకోండి, స్కల్ ఏరియా తీసుకుంటే దానిలో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే. పైన బోన్ ఉంటుంది, బోన్ నుంచి ట్యూమర్స్ రావచ్చు, అవి బయటకైనా పెరగచ్చు, లేదా లోపలికి పెరిగి బ్రెయిన్ మీద ఒత్తిడి క్రియేట్ చేయొచ్చు. మధ్యలో పొర ఉంటుంది, డ్యూరా అంటాం. వీటి నుంచి వచ్చే ట్యూమర్స్ చాలా ఎక్కువ, మెనింజియోమాస్ అంటాం. ఇవన్నీ ఆ డ్యూరా అనే పొర నుంచి వస్తాయి. ఓకే. సో ఇవి చాలా సాధారణంగా చూసే ట్యూమర్స్, ఇవి ఎక్కువ ఉంటాయి. ఇవి కూడా అంతే, ఇవి ఎక్కువ లోపలికి పెరుగుతాయి, కొన్నిసార్లు బయటికి పెరిగి బయట ఉండే ఎముకను కూడా తినేస్తాయి. సో అట్లాంటివి రావచ్చు. అవి కాకుండా బ్రెయిన్లో ఏవైతే కణాలు ఉంటాయి, బ్రెయిన్లో రకరకాల కణాలు ఉంటాయి. సో ఒక్కొక్క సెల్ నుంచి వచ్చే టైప్ని బట్టి గ్లయల్ సెల్స్ అంటాం, వాటి నుంచి వచ్చేవాటిని గ్లయోమాస్ అంటాం. ఆలిగోడెండ్రోసైట్స్ అంటాం, అంటే అది ఇంకో డిఫరెంట్ టైప్స్. ఆలిగోడెండ్రోగ్లయోమా అంటాం. ఓవరాల్గా అన్నింటినీ గ్లయోమాస్ అంటాం, బ్రెయిన్ నుంచి వచ్చేవాటిని. ఇవి కాకుండా కొలాయిడ్ సిస్ట్లని, న్యూరోసైటోమా అని, తర్వాత కొలాయిడ్ కార్సినోమా అని, పిట్యూటరీ ట్యూమర్స్ అని. పిట్యూటరీ అంటే మనకి బ్రెయిన్లో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే ఏరియా ఉంటుంది, ఈ ముక్కుకి కంటికి వెనకలో ఉంటుంది. సో ఆ పిట్యూటరీ నుంచి వచ్చే ఉంటాయి. కంటి నరాలు ఉంటాయి, నరాల నుంచి వచ్చే ట్యూమర్స్ ఉంటాయి. ఇవి కాకుండా మీరు అన్నట్లు చిన్న మెదడు అంటాం, పోస్టీరియర్ ఫోజా అంటాం, సెరిబెల్లం అంటాం. ఆ సెరిబెల్లంలో వచ్చే ట్యూమర్స్ వేరే ఉంటాయి. మనకి వినపడానికి అవసరమయ్యే నరం ఉంటుంది, 8th నర్వ్ అంటాం, దాని నుంచి ట్యూమర్స్ వస్తాయి. ఇవి మనకి కామన్గా చూసే ట్యూమర్స్. ష్వానోమాస్ అంటాము, న్యూరోఫైబ్రోమాస్ అంటాము, గ్లయోమాస్ అంటాము. ఇవన్నీ కాక దర్ ఇస్ అ హ్యూజ్ సెట్ ఆఫ్ క్లాసిఫికేషన్. కొత్తగా వచ్చిన గైడ్లైన్స్లో, అంటే ఈ గైడ్లైన్స్ కొత్తగా ఎప్పుడు వస్తూ ఉంటాయి, వాటిలో వాళ్ళు గ్రూపుల కింద, ఇంటే మొదట్లో ఇచ్చిన ఈ గ్రూప్ కాదు, దీనిలోంచి ఈ గ్రూప్లోకి వెళ్ళి అట్లా మారుస్తూ ఉంటారు. ఓకే. సో ఆ రకంగా చూస్తే కూడా అట్లీస్ట్ దెర్ ఆర్ అరౌండ్ 40 to 50 టైప్స్ ఆఫ్ ట్యూమర్స్. కామన్గా మనం వినపడే పేర్లే 40 to 50 టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. సిస్ అంటే ఏంటి? మనకి బ్రెయిన్లో సిస్ వస్తూ ఉంటాయి కదా, సో అవి ట్యూమర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇట్ ఈస్ హైలీ పాసిబుల్. సిస్ట్ అంటే ఏం లేదు, బేసికలీ సిస్ట్ అంటే నార్మల్ ట్యూమర్కి సిస్ట్ ఏంటంటే ట్యూమర్ అనేది ఒక సాలిడ్, ఒక గట్టి ముద్ద లాంటిది. ఓకే. సిస్ట్ అంటే ఒక చిన్న నీటి బుడగ లాంటిది. ఆ నీటి బుడగ అనేది ట్యూమర్ కూడా అయి ఉండొచ్చు. కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, పిల్లల్లో కొన్ని సాధారణంగా చూస్తాం. ఓకే. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి వచ్చే ట్యూమర్స్ అట్లాంటి బుడగలాగా ఉంటాయి, బుడగ లోపల ఒక చిన్న నాడ్యూల్ అంటాం, అట్లాంటివి ఉంటాయి. సో ట్యూమర్ క్యాన్ బి ఎనీథింగ్. ఇంకొకటి ఏంటంటే కొన్ని హై గ్రేడ్ ట్యూమర్స్ ఉంటాయి, అవి రావడమే బై ది టైమ్ వీ గెట్ స్కాన్లు చూసేటప్పటికి ఎలా ఉంటాయంటే, గడ్డ వచ్చి ఆ గడ్డ లోపల ఉండే బ్లడ్ వెజల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి, నెక్రోసిస్ అంటాం, లోపల ఉండే డ్యామేజ్ అయిపోయి అదంతా ఒక సిస్ట్, అంటే మీరు అడిగినట్లు ఒక బుడగలాగా తయారయ్యి అది పెరుగుతూ బ్రెయిన్లో ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. ఇవి కాకుండా నార్మల్ సిస్ట్ చాలా ఉంటాయి, అరక్నాయిడ్ సిస్ట్ అని, కొలాయిడ్ సిస్ట్లు అని కొన్ని ఉంటాయి. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్ట్ అవి. సో అవి ట్యూమర్స్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము. కొన్ని నార్మల్ గ్రోత్ డీవియేషన్ వల్ల వస్తాయి, కొన్ని అబ్నార్మల్ బ్రెయిన్ గ్రో అయ్యేటప్పుడే డెవలప్మెంటల్ పాకెట్స్ లాగా తయారవుతాయి, వాటిలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది, అవి ఉంటాయి. ఆ సిస్ట్లు ఈ సిస్ట్లో ఒకటే అంటే, సిస్ట్ అనేది బేసిక్లీ ఒక బ్రాడ్ టర్మ్ అంతే. నీటి బుడగని సిస్ట్ అంటాం, బ్రెయిన్లో ఉండే బుడగలాగా ఉండి వాటి లోపల నీరు ఉంటే దాన్ని సిస్ట్ అంటాం అంతే. ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ట్యూమర్ ఆర్ ఇట్ కెన్ బి అ నార్మల్ థింగ్ ఆల్సో.